వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. పైల్స్ మొలలు, ఈ పైల్స్ అనేవి ఎక్కువగా సమ్మర్లోనే వస్తుంటాయని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ రైనీ సీజన్, వింటర్లో కూడా ఈ పైల్స్ సమస్యతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పేసి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, పైల్స్ అంటేనే ఇది సమ్మర్లో వచ్చే ప్రాబ్లమే అని అనుకుంటా ఉంటారు. కానీ ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు లేదు నవీన్, వింటర్లో కూడా ఈ పైల్స్ ప్రాబ్లం ఉంటుంది, రైనీ సీజన్లో కూడా అన్నారు. సో ఎట్లా ఇది ఇంటర్లింక్? ఈ ఇంటర్లింక్ అంటే ఏంటి అంటే యూజువల్గా సమ్మర్ సీజన్లో అయితే బాడీ ఎవాపరేట్ అయిపోతుంటుంది కాబట్టి మనకు కావాల్సిన ఫ్లూయిడ్స్ మనం తక్కువ తీసుకుంటే కనుక బాడీలో ఉన్న వాటర్ శాతాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది బాడీ అంటే మోషన్ ద్వారా తీసుకుంటుంది. సో పెద్ద పేగులో మోషన్ ద్వారా నుంచి వాటర్ తీసుకుంటుంది కాబట్టి మనం సరైన వాటర్ తీసుకోకపోతే కనుక మనకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వింటర్కి వచ్చే వరకు, రైనీ సీజన్ వింటర్ కానీ వచ్చే వరకు చల్లగా ఉంటుంది. చల్లగా ఉండే వరకు మనం ఏం చేస్తాం, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటుంటాం. బట్ బాడీ లోపల ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియకి సరిపడినంత వాటర్ అనేది మన బాడీ ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే. అట్లా బాడీకి సరిపడినంత వాటర్ మినిమం 2 లీటర్స్ అనేది బాడీ యొక్క ఏమంటారు ఎనర్జీ యూజ్ ఏదైతే అవుతుందో దానికి వాటర్ కంటెంట్ అనేది అవసరం పడుతుంది. దానికి వాటర్ కంటెంట్ అవసరం పడుతుంది, అరగడానికి కావచ్చు, లేకపోతే ఏటీపీ రిలీజ్ కావడానికి కావచ్చు, దేనికైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం సరైన వాటర్ చలికాలం అని చెప్పేసి తక్కువ తీసుకుంటే మళ్ళీ బాడీ ఏం చేస్తుంది, తగినంత వాటర్ని మళ్ళీ మోషన్ ద్వారా తీసుకుంటూ ఉంటుంది. బట్ కంపేర్ టు చూసుకుంటే కనుక ఈ ఎండాకాలంలో పైల్స్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది, చలికాలంలో కొంచెం తక్కువ ఉంటుంది. కానీ చలికాలంలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఎండాకాలం అయితేనేమో కొంచెం కారం వస్తువులు తినబుద్ధి కాదు, ఎందుకంటే మంట వేడి అనిపిస్తుంటుంది. బట్ చలికాలం వచ్చేవరకు ఏంటంటే ఎక్కువ మంది నాన్ వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీనివల్ల నాన్ వెజ్ తినే వరకు వాటర్ కంటెంట్ అనేది అరగడానికి ఇంకా ఎక్కువ కావాలి. అట్లా అరగడానికి వీళ్ళు సరైన వాటర్ తీసుకోకపోతే చలికాలం అందుకే పైల్స్ శాతం ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే అందరు ఎండాకాలం అనుకుంటారు కానీ చలికాలంలో పైల్స్ శాతం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా పైల్స్ వచ్చినట్టు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారు అని అంటే అది పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుందా? ఇక్కడ ఏమవుతుందంటే మనకు యానల్ కెనాల్ గురించి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే యానల్ కెనాల్లో ఒక్కసారి ఇష్యూ స్టార్ట్ అయ్యింది అంటే ఇది లైఫ్ లాంగ్ ఇష్యూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం యానల్ కెనాల్ చూస్తే ఈ రకంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యానల్ కెనాల్ అనేది పైన బీజాల వైపు అనుకోండి. దీన్ని మనము 12 o'clock అని, ఇక్కడ 6 o'clock అని, ఇక్కడ 3 o'clock అని, 9 o'clock అని మనం క్లాక్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ మోషన్ వైజ్ ద్వారం ఏదైతే ఉందో మన లిప్స్ లాగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనకి ఈ యానల్ కెనాల్ ఏదైతే ఉందో ఈ లోపల ఉన్న మ్యూకోజా కావచ్చు, లేకపోతే స్కిన్ కానీ చాలా సెన్సిటివ్ స్కిన్. మనకి అక్కడ ఎక్కడైనా చిన్న గుళ్ళ అయినా, లేకపోతే ఇప్పుడు మనకి ముక్కు మీద కానీ మొటిమ కానీ, చెవుల మీద మొటిమలు అయితే ఎంత నొప్పి వస్తుంది, సేమ్ అట్లనే యానల్ కెనాల్ చుట్టూ ఏ చిన్న గుళ్ళలైనా, ఏ చిన్న అల్సర్ లాంటిది అయినా కానీ విపరీతమైన మంట నొప్పి అనేది ఉంటుంది. సేమ్ అట్లనే ఇక్కడ ఏంటంటే యానల్ కెనాల్ అనేది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయిన లెవెల్లోనే మనం మోషన్ పోవాలి. సో మోషన్ పోయేటప్పుడు స్ట్రెచ్ అయితే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. కానీ స్ట్రెచ్ అయిన తర్వాత కూడా మోషన్ హార్డ్గా ఉందనుకోండి, అది చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది. చీల్చుకుంటూ వచ్చేవరకు ఏమవుతుందంటే అక్కడక్కడ కట్స్ అయిపోతూ ఉంటాయి. యూజువల్గా లేడీస్కి అయితేనేమో పైన కట్ అవుతుంటుంది, జెంట్స్కి అయితేనేమో కింద కట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా కట్ అయిన దాన్ని మనం ఫిషర్ అంటుంటాం అన్నట్టు. ఎప్పుడైతే అట్లా కట్ అయ్యిందో దాని సిమ్టమ్స్ ఏముంటాయి, విపరీతమైన బ్లీడింగ్ రావడము, విపరీతమైన మంట, నొప్పి ఉండడము, మోషన్ నెక్స్ట్ డే వెళ్ళాలంటే భయము, ఒక రకంగా ఏడుపు వస్తుంటుంది, ఏడుస్తుంటారు. అండ్ మోషన్ వెళ్ళకుండా ఆపుకునేసరికి ఆ మోషన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మోషన్ ఇంకా హార్డ్గా ఫామ్ అవుతుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్ అన్నట్టు. ఇక్కడ మనం మిస్ చేసామనుకోండి, ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలు మెల్లగా సాగి కిందికి రావడం అనేది జరుగుతుంటుంది. దీన్నే పైల్స్ అంటాం. చాలామంది పైల్స్ అంటే ఏంటంటే ఏదో ముద్దల్లాగా పెరుగుతుందని అనుకుంటారు. బట్ అక్కడ చుట్టూ ఉండే రక్తనాళాలే అట్లా సాగి దాన్ని మనం పైల్స్ అంటాం. ఇది సర్జరీ అంటేనే చాలా వరకు భయపడిపోయేవాళ్ళు సార్. అంటే ఈ సర్జరీ చేయించుకున్నామంటే మళ్ళీ ఒక 20 రోజుల నుంచి 30 రోజుల వరకు మన ఇబ్బందులు పడుతూనే ఉండాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు మీరు చాలా వీడియోల్లో కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. అంటే లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది బాబు, ఇప్పుడు అంత అవసరం లేదు, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ రేపటి నుంచి మీరు వర్క్లకు వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఈ లేజర్లో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ ఒకప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పైల్స్ అనేవి 2 రకాల పైల్స్ ఉంటాయి. అంటే లోపల వైపు ఒక పైల్స్ ఉంటాయి, బయట ఒక పైల్స్ ఉంటాయి. ఈ లోపల ఉండే పైల్స్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఈ బయట ఉండే పైల్స్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఈ ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే గ్రేడింగ్స్ ఉంటాయి. 1వ గ్రేడు, 2వ గ్రేడు, 3వ గ్రేడు అండ్ 4. ఈ 1, 2కు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇక్కడిక్కడనే ఉంటాయి. బట్ 3వ గ్రేడ్ వచ్చే వరకు కిందికి సాగుతుంది, 4వ గ్రేడ్ వచ్చే వరకు మొత్తం కిందనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే అందరూ ఓపెన్ సర్జరీ చేసేసి ఈడ వరకు కోత పెట్టేసి మొత్తం తీసేస్తారు.
ఇక్కడ కూడా బయట పైల్స్ అనుకో కోత పెట్టి తీసేస్తారు. తీసేవరకు ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసుకోవాలి, అండ్ ఎంత నరకం అనిపిస్తుంది అంటే మోషన్ పోవాలంటే అసలు బయటికి కూడా రాదు మోషన్. ఆ పెయిన్ తోటి ఆటోమేటిక్ యానల్ కెనాల్ మూసుకుపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1-2 పైల్స్ అయితే తీయొచ్చు. అదే 3 పైల్స్ ఉన్నాయి అనుకో తీసామనుకోండి యానల్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది, స్టెనోసిస్ అంటాం. సో ఒక పైల్స్ పేషెంట్కి సర్జరీ, ఓపెన్ సర్జరీ అయ్యిందంటే ఆ పేషెంట్ బయటికి కూడా రాడు ఇంట్లో నుంచి, ఈజీగా తెలుసుకోవచ్చు పైల్ సర్జరీ అయిందని. ఎందుకంటే ఏ సర్జరీలో 2 రోజులు బెడ్ రెస్ట్ ఉండదు, నడిచే విధానంలో కూడా తేడా తెలిసిపోతుంది. కాబట్టి పైల్స్ సర్జరీ అనగానే చాలామంది భయపడి ఉన్నా పర్వాలేదు, బ్లీడింగ్ అయినా పర్వాలేదు, బట్ సర్జరీ వద్దు అనుకొని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. బట్ మనకి ఇప్పుడు వచ్చిన ఈ లేజర్ సర్జరీ ఏదైతే ఉందో దీనిలో అడ్వాంటేజ్ ఎక్కడైతుంది అంటే ఈ పైల్స్ అలాగే ఉంటాయి, దీన్ని ఏం చెయ్యం, మనం కట్ చేయము, తీసేయము, జస్ట్ వెనకాల నుంచి వెళ్ళి, ఎందుకంటే పైల్స్ అంటే నథింగ్ బట్ రక్తనాళాలు అని చెప్పాను. సో ఆ రక్తనాళాలని అబ్లేషన్ కాల్చడం జరుగుతుంది. కాల్చేయడం వల్ల ఏమవుతుందంటే పైల్స్ స్లోగా పైకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ లేజరే కాకుండా లేజర్తో పాటు ఇక్కడ ఒక స్టాప్లర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ స్టాప్లర్ అనే మెథడ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ లేజర్ కానీ స్టాప్లర్ కానీ కంప్లీట్ జీరో పెయిన్లెస్ సర్జరీ. అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, కోత ఉండదు, కుట్లు ఉండదు. సర్జరీ అయిపోయిన వెంటనే 1 డేలో డిశ్చార్జ్ అయిపోతారు. పేషెంట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పని చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి పథ్యం లేదు, డ్రెస్సింగ్స్ ఉండవు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే రిజల్ట్స్ మంచిగా ఉంటుంది అండ్ పేషెంట్ ఎటువంటి సఫర్ కావాల్సిన అవసరం లేదన్నట్టు. మళ్ళీ ఏమైనా ఎందుకంటే ఓపెన్ సర్జరీలో ఒకసారి పైల్స్ వచ్చాయి అని అంటే సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉంటారు, అంటే డాక్టర్లే చెప్తుంటారు. ఇట్లా లేజర్లో కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ ఏమవుతుందంటే పైల్స్ ఉన్న వాటిని తీయడం వేరే, రాకుండా చేయడం వేరే. ఓకే, 2 డిఫరెన్స్. ఇక్కడ ఉన్న వాటిని తీయడం అంటే యూజువల్గా 3 o'clock, 7 o'clock, 11 o'clock ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఓపెన్ సర్జరీలు ఏం చేస్తాం, ఇక్కడ మాత్రమే తీసేసేస్తాం. సో రక్తనాళాలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి, మిగతావి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ మనం చేసే ఈ సర్జరీ, లేజర్ సర్జరీ ఏదైతే ఉందో ఉన్న వాటిని తీసేస్తామో అండ్ ఏదైతే స్టాప్లర్ కొడతామో, నేను చెప్పినాను కదా ఒకటి స్టాప్లర్ కొడతామని, ఆ స్టాప్లర్ కొట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ ఉన్న రక్తనాళాలకు సప్లై చేసే రక్తనాళాలను తీసేస్తాం కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో పైల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కంపేర్ టు ఓపెన్ కానీ లేజర్తో చేసిన ఈ స్టాప్లర్ మెథడ్ ద్వారా చేసిన వాటిలో చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టాప్లర్తో కాకుండా డిజిటల్ రెక్టల్ ఆర్టరీరియల్ లైగేషన్ అంటాం, డీజీ హాల్ అని ఉంటుంది. దానిలో ఏం చేస్తామంటే రక్తనాళాలకు సప్లై చేసే ఆర్టరీని గుర్తుపట్టి దాన్ని కూడా లైగేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లా పెయిన్లెస్ సర్జరీస్ చాలా ఉన్నాయి. అందులో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే కనుక లేజర్ అండ్ స్టాప్లర్ మెథడ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కొద్ది మందిలో ఒక చిన్న అపోహ ఉంది సార్, ఏంటంటే ఇట్లాంటి రక్తనాళాల దగ్గర మనం ఇట్లాంటి స్టాప్లర్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు అక్కడ ఉండే కాంట్రాక్షన్, ఇంట్రాక్షన్, మూవ్మెంట్ అనేది పోతుంది, మనకు తెలియకుండానే మోషన్ అనేది వచ్చే విధంగా ఉంటుంది కిందికి అనేది అంటూ ఉంటారు కదా. సో ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ఇక్కడ పైల్స్లో ఏమవుతుందంటే పైల్స్ను ఉన్న వాటిని తీసేస్తున్నాం కాబట్టి పైల్స్ అనేవి లోపల వైపు ఉంటాయి కాబట్టి ఇక్కడ కండరాలకి దానికి సంబంధం ఉండదు. మీరు అన్నది ఎందులో అంటే ఫిస్టులాలో కానీ యాబ్సెస్లో కానీ అట్లాంటప్పుడు కండరాలు కూడా కట్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు మోషన్ కంట్రోల్ పోయే పవర్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ లేజర్లో స్టాప్లర్లో 0% ఛాన్సెస్ లేవు అన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ పైల్స్ ఫిషరీ అనేది కేవలం సమ్మర్లో మాత్రమే వస్తుంది అనుకుంటా ఉంటారు, కానీ ఇప్పుడు ఈ వింటర్లో కూడా మీరు కరెక్ట్గా మీ బాడీకి తగిన వాటర్ తీసుకోకపోతే అది కాన్స్టిపేషన్గా మారి మళ్ళీ అక్కడ నుంచి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.